హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడి యువరాజ్ని సేవ్ చేయడంతో యువరాజ్ బెయిల్పై ఇంటికి రీచ్ అవుతాడు. యువరాజ్ని చూసి వైజయంతి, సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వైజయంతి, హబ్బోడా వచ్చేసావా, నీ గురించి నేను ఎంతలా ఆలోచించానో తెలుసా, నిన్ను చూస్తానా లేదా అనుకున్నానరా, వచ్చేసావా అని చెప్పి పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అలా ఇంకా వైజయంతి, వాడేమీ దేశ సేవ చేసి రాలేదు, జైలుకు వెళ్ళి వచ్చాడు అని అంటారు. ఊరుకోబో, అయినా నీకు తెలియంది కదా ఏంటి మనోడు ఎలాంటోడో అని అంటుంది. అయినా బాబాయ్, బెయిల్ పర్మిషన్ 2 డేసే ఉంది బాబాయ్ అని అంటుంది కౌశికి. చూడు యువరాజ్, ఈ 2 రోజుల్లోనే నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాలి, లేకపోతే ఇంకా ఎప్పటికీ నువ్వు దోషిగానే మిగిలిపోతావు, గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సుధాకర్, నువ్వేమీ ఆలోచించకబ్బోడా, ఎప్పుడు అంటూనే ఉంటాడుగా మీ నాన్న, రా ఎప్పుడు తిన్నావో ఏంటో భోజనం పెడతానని చెప్పి ఇంకా అలా లోపలికి తీసుకువెళ్తుంది వైజయంతి. అప్పుడే కరెక్ట్గా ఇటువైపు జేడీకేడి ఇద్దరు మీనన్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా మీనన్ ఫోటోని చూస్తూ, మీనన్, నువ్వు ఎంత టార్గెట్ చేసి యువరాజ్ని చంపాలి అనుకున్నా రక్షక కవచంలా మేము ఎప్పుడూ యువరాజ్కి అండగానే ఉంటాం, ఆ విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. జేడీ, ఇప్పుడు 2 డేసే టైం ఉంది కాబట్టి మనమే తగిన సాక్ష్యాలని సంపాదించాలి, యువరాజ్ ఏ తప్పు చేయలేదని అతని నిర్దోషం నిరూపించాలి అని అంటారు. అవును కేడి, అది మనకి ఎంత పని చెప్పు, ఈజీగా చేసేద్దాం అని ఇంకలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా ప్రూఫ్స్ వెతకడానికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్లా మారి బైక్పై ఇంటికి వస్తూ ఉంటారు జేడీ అండ్ కేడి. ఇటువైపు శ్రీవల్లి తన బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని వాళ్ళ అమ్మ ఫోటోని పైన పెట్టుకొని ఇంకా అలా నడుచుకుంటూ బయటికి వస్తుంది. కౌశికి, సుధాకర్, యువరాజ్, వైజయంతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళందరినీ చూస్తూ అక్క, నేను బయలుదేరుతాను అక్క అని అంటుంది. బయలుదేరుతాను అంటున్నావు కానీ ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావో చెప్పు శ్రీవల్లి అని అంటారు. లేదక్క, నేను వెళ్తేనే మంచిది కదా, అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటారు. అమ్మా, నువ్వు వెళ్ళాలంటే నీకోసం ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా, ఇంతకీ నీకంటూ ఎవరైనా ఉన్నారో చెప్పు, వాళ్ళ ఇంట్లో నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటారు సుధాకర్. లేదయ్య గారు, నాకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని అంటారు. పోనీ ఎవరిదైనా ఆచూకీ కానీ ఫోటో కానీ నంబర్ కానీ ఉందా అమ్మా అని అంటారు. ఫోటో అంటే కేవలం మా అమ్మ ఫోటోనే ఉందయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఏంది, ఆ సుహాసిని ఫోటో దీని దగ్గర ఉండదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది వైజయంతి. అయితే ఆ ఫోటోని మాకు చూపించమ్మా, మేము పేపర్లో టీవీలో ఆ ఫోటోని టెలికాస్ట్ చేస్తాం, అప్పుడు ఆ ఫోటో చూసి నీకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు అని అంటారు. అయితే నిజంగా అలా జరిగితే నాకంటూ కొంతమంది ఎవరైనా ఉంటే అంతకు మించి నేను సంతోషపడేది ఏమీ లేదయ్య గారు, అప్పుడు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి, రుణం అని అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పు, వెళ్ళి తీసుకురా అని అనడంతో ఇంకలా తన రూమ్కి బయలుదేరుతుంది శ్రీవల్లి. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. జగదాత్రి, ఏంటి మీరు నైట్ అంతా ఇంటికి రాలేదు అని అడుగుతుంది. అంటే వదిన, ఫ్రెండ్ పెళ్ళుందంటే బయటికి వెళ్ళాం, తీరా వచ్చేద్దామంటే పెద్ద వర్షం పడింది, అందుకే అక్కడే ఉన్నాం వదిన అని అంటుంది. ఓ అవునా జగదాత్రి, ఏంటి నీ చేతికి ఏదో దెబ్బ తగిలింది అని అంటారు. వదిన ఇదా, అంటే రోడ్డుపై వస్తుంటే గీసుకుంది వదిన అని అంటుంది. ఇంకా వెంటనే కౌశికి ఆలోచనలో పడుతుంది. జేడీకి కూడా కరెక్ట్గా ఇక్కడే దెబ్బ తగిలింది, ఇప్పుడు జగదాత్రికి కూడా కరెక్ట్గా మోచేతిపైనే దెబ్బ తగిలింది, అంటే జగదాత్రి జేడీ ఇద్దరికీ ఒకేలాంటి దెబ్బ తగలడం ఏంటి ఇదంతా అని ఆలోచిస్తూ ఉంటారు కౌశికి. అప్పుడే ఫోటో తీసుకొని శ్రీవల్లి కిందకి వస్తుంది. ఇంకా వెంటనే కేదార్ వాళ్ళైతే చూస్తూ ఉంటారు. శ్రీవల్లి, ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు. ఇదిగో అమ్మ ఫోటోని ఇవ్వాలని
వస్తున్నానని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటోనైతే తీసుకువస్తుంది హాల్లోకి శ్రీవల్లి. అప్పుడే కరెక్ట్గా వైజయంతికి ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఐడియా రావడంతో వెంటనే శ్రీవల్లి అయితే ఫోటో తీసుకువచ్చి సుధాకర్కి చూపిస్తాను అనే లోపు కాఫీ తీసుకొస్తుంది వైజయంతి. కాఫీ తీసుకొచ్చి కరెక్ట్గా ఆ ఫోటోపై ఒలికేలా చేస్తుంది. ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతాడు. హేయ్, ఏంటి వైజయంతి, ఏంటిదంతా అని అంటారు. అయ్యో చూసుకోలేదు బో, లేకపోతే నేను ఎందుకు చేస్తాను. అమ్మి శ్రీవల్లి, చూసుకోలేదమ్మా, సారీ అని అంటుంది వైజయంతి. ఇంకా పాపం ఫోటోలో ఉన్న సుహాసిని ఫేస్ అంతా పాడైపోతుంది. ఫోటోపై కాఫీ ఒలగడంతో ఇంకా ఫేస్ అంతా క్లియర్గా లేకుండా పోతుంది. హమ్మయ్య అని అనుకుంటుంది వైజయంతి. ఇంకా వెంటనే అలా పాపం శ్రీవల్లి ఫోటోని తుడుస్తూ ఉంటే, హే శ్రీవల్లి, ఆ ఫోటోని ముట్టుకోవద్దు, నువ్వు అరెస్ట్ చేయాలని చూస్తే ఇంకా ఇంకా ఫోటో క్లియర్ అవ్వదు, కాబట్టి ఈ ఫోటోని మేము తీసుకువెళ్ళి ఫోటోషాప్లో ఇస్తే దీన్ని మళ్ళీ రీఫిల్టర్ చేయమని చెప్తాం, నువ్వేమీ బాధపడద్దు అని అంటారు. నాకంటూ ఉన్నది ఆ ఒక్క ఫోటోనే వదినా అని అంటుంది. చెప్పాం కదమ్మా శ్రీవల్లి, నువ్వేం బాధపడద్దు, ఈ ఫోటోని మళ్ళీ పాత ఫోటోలా మునుపటి ఫోటోలా నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మాది, సరేనా అని ఇంకలా హ్యాపీగా పాపం బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకలా శ్రీవల్లి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఇప్పటికైతే తప్పించుకున్నాను, ఇంకొక 2 రోజుల్లో ఎలా అయినా దీని పని పట్టాలా అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా మీనన్ దగ్గరికి దేవ అండ్ ఆ రౌడీ ఇద్దరూ వచ్చి జరిగిందంతా చెప్తారు. ఆఖరి నిమిషంలో జేడీకేడీలు ఆ యువరాజ్ని కాపాడాడని చెప్పడంతో ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. వెంటనే తనైతే మీనన్ చేతికి కనపడిన వస్తువులన్నీ విసిరేస్తూ, జేడీ, నీ దగ్గర ఎప్పుడు నేను ఓడిపోతూనే ఉన్నాను, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఇంకా మీనన్, బాయ్, ఎప్పుడైనా ఓపికతో ఎదురు చూడాలని అంటారు కదా బాయ్, మనకు కూడా ఆ జేడీకేడీని ఇరికించే టైం వస్తుంది బాయ్ అని అంటాడు దేవా. అప్పుడే మినిస్టర్ తాయారు ఫోన్ చేస్తుంది మీనన్కి. మీనన్, జరిగింది తెలుసుకున్నాను, మన ప్లాన్ ఫ్లాప్ అయింది, కానీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అది ఏంటో తెలుసా? ఎలా అయితే నీ తమ్ముణ్ణి చంపిందో, నా భర్తని, నా కొడుకుని చంపిందో, అలాగే ఆ జేడీని చంపకుండా జేడీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపామనుకో, మనం పడిన బాధ, క్షోభ ఆ జేడీకేడీలకి ఖచ్చితంగా తెలుస్తుంది, తెలియాలి అని అంటుంది మినిస్టర్ తాయారు. తాయారు, నువ్వు చెప్పింది నిజమే, ఇకపై నేను ఆ యువరాజ్ గాడిపై ఫోకస్ చేయకుండా జేడీకేడీలపై ఫోకస్ చేస్తాను. జేడీకేడీల ముసుగు వెనక ఉన్న ఆ మొహాన్ని నేను తెలుసుకొని వాళ్ళకే తగిన శిక్ష వేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి, జేడీ, ఇకపై నీ అసలు మొహం చూడాల్సిన టైం వచ్చేసింది, నువ్వెవరో తెలుసుకుంటా, నీ కుటుంబ సభ్యుల్ని నా చేత్తో చంపుతా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా యువరాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నేను ఈ కేసు నుండి ఎలా బయటపడతాను, ఏం చేయాలి అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కేదార్ యువరాజ్ దగ్గరికి వస్తాడు. ఏంటి కేదార్, కేసు గురించి ఆలోచిస్తున్నావా? నువ్వేమీ ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే కేసు గురించి జేడీకేడీలు చూసుకుంటారులే, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పేలోపు వెంటనే యువరాజ్ కేడీ అని అంటాడు. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. ఏంటి, నాకు తెలియలేదనుకున్నావా? తెలుసుకోలేననుకున్నావా? నా కేసుని సాల్వ్ చేసేది నువ్వే అని నాకు తెలుసు. పాత కక్షల్ని మనసులో పెట్టుకోకుండా న్యాయంగా నేను నిర్దోషని నిరూపించు అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, నువ్వు నన్ను ఎప్పుడూ అన్నగా అనుకోలేదు, కానీ నేను మాత్రం నిన్ను ఎల్లప్పుడూ నా తమ్ముడిగానే అనుకున్నాను. నా తమ్ముడు ఇంత పెద్ద కేసులో ఇరుక్కున్నాక నేనెందుకు సాల్వ్ చేయను? ఖచ్చితంగా నిన్ను నిర్దోషి అని నిరూపించే బాధ్యత నాది, జేడీది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకలా కేదార్ ఇంకా యువరాజ్ వీళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి పాపం కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతాడు కేదార్. అప్పుడే కరెక్ట్గా జేడీ అండ్ కేడీ ఆ మల్లన్న ఇంటికి వెళ్ళి, ఎవరైతే యువరాజ్ చేతిలో చనిపోయాడు అని చెప్పారు ఆ మల్లన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎంక్వైరీ చేసి
అసలు లాస్ట్ అతను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు, అతను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాడా అని చెప్పి ఎంక్వైరీ మొత్తం చేస్తారు. చేసేసరికి ఇంకా అప్పుడే అతని ఫోన్ సిగ్నల్స్ అయితే ట్రేస్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ట్రేస్ చేస్తుంటే ఇంకా వెంటనే ఒక లొకేషన్ చూపిస్తుంది. లాస్ట్ అతని ఫోన్ ఇక్కడే ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడే ఏదో జరిగింది అని అతని లాస్ట్ లొకేషన్ ఫోన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఒక చైన్ అయితే పడిపోయి ఉంటుంది. ఇంకా చైన్ లాకెట్ని చూస్తుంది ధాత్రి. ఇది చూస్తుంటే రీసెంట్గా కొన్న చైన్ లాగే ఉంది కేదార్. అంటే ఖచ్చితంగా ఇక్కడే ఆ మల్లనని చంపేసి ఉంటారు. ఇదిగో బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఆ మల్లని చంపి కావాలని యువరాజ్ ఏమరుపాటుగా ఉన్నప్పుడు యువరాజ్ డిక్కీలోకి సూట్ కేసుతో మల్లన్న బాడీని పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇక్కడే జరిగింది. ఈ చైన్ ఎవరిదో కనిపెడితే మనం ఖచ్చితంగా యువరాజ్ ఏ తప్పు చేయలేదని నిరూపించవచ్చు అని ఇంకా చైన్ని కనిపెట్టి క్లియర్గా అది చేసింది యువరాజ్ కాదు, మీనన్కి సంబంధించిన ఒక రౌడీ అని తెలుసుకుంటారు. ఆ రౌడీ ఉన్న ప్లేస్కి వెళ్ళి రౌడీని బాగా కొట్టి కొట్టి ఇంకా నిజాన్ని చెప్పిస్తారు జేడీ అండ్ కేడీ. ప్రెస్ మీట్లో యువరాజ్ నిర్దోషని, ఎలాంటి తప్పు చేయలేదని, తప్పు చేసింది వీడు అని ఇంకా అలా ఒరిజినల్గా మల్లన్నను చంపిన రౌడీని చూపించి ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి, సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతిదీ నిజం కాదు, కాబట్టి ఇప్పటికైనా మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మేము ఎప్పుడు మంచి వాళ్ళకి అండగా సిటిజన్స్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం, అంతేకాని మేమేమి ఎవరిని కక్షపూరితంగా ఎన్కౌంటర్ చేయాలని కానీ కక్షపూరితంగా చంపాలని కానీ ఎప్పుడు అనుకోం. సో అర్థం చేసుకోండి, జై హింద్ అని చెప్పి జేడీకేడి అక్కడి నుండి వచ్చేస్తారు. ఇంకా అలా యువరాజ్ని నిర్దోషి అని నిరూపించి మీనన్ మనిషిని అరెస్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడే జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. ఏమైంది వదిన, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది జగదాత్రి. దాత్రి, ఇవాళ దీపావళి కదా, అందుకే ఇంట్లో వ్రతాన్ని చేసుకొని టపాసులు కాల్చాలి కదా అని అంటారు. అవును నిజమే వదిన, దీపావళి అంటేనే అది ఒక మంచి పండగ, కాబట్టి దీపావళిని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని ఇంకా అలా అందరూ కలిసి దీపావళి కోసం కొత్త బట్టల్ని వేసుకుంటారు. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు హ్యాపీగా చూసుకుంటూ, దాత్రి ఇవాళ నువ్వు శారీలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, ఇలాంటి ఇలాంటి ఒక మహాలక్ష్మి లాంటి కూతురే నాకు కావాలి అని అంటాడు. కేదార్, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది దాత్రి. అప్పుడే కరెక్ట్గా అక్కడికి నిషిక వస్తుంది. చి, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాను అని మనసులో అనుకుంటుంది. అవును మమ్మీ, నాకు కూడా అదే అనిపిస్తుంది, వీళ్ళ పొగరుని ఎట్లా అయినా దించాలా అని అనుకుంటుంది వైజయంతి. ఇంకప్పుడే యువరాజ్ కూడా పాపం రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఇంకా సుధాకర్ కౌశికి ఆశీర్వాదం తీసుకొని, బాబా నాన్న అక్క, ఇప్పటి నుండి నేను పూర్తిగా మారిపోయాను, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను, కాబట్టి రేపే నేను అప్రూవర్గా మారిపోవాలి అనుకుంటున్నాను అని అంటాడు యువరాజ్. ఇదేంది, ఇంత మంచితనంలో ఇంత త్వరగా వీడు మారిపోయి ఉండాడా అని ఆలోచిస్తుంది వైజయంతి. లేదత్తయ్యా, ఖచ్చితంగా ఇది అందరినీ ఐస్ చేయడానికి స్కీమ్ అయి ఉంటుంది అని అంటుంది నిషిక. ఇంక వెంటనే కౌశికి, యువరాజ్ నిన్ను ఇలా ఉండాలనే, ఇలా చూడాలనే నేను ఎప్పటి నుండో కలకన్నాను, అది ఇప్పుడు నిజమైంది, ఎంత సంతోషంగా ఉందో నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే అని మెచ్చుకుంటారు. ఇంకప్పుడే జగదాత్రి కేదార్ కూడా పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యువరాజ్ మాట్లాడిన మాటలకి. ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే కౌశికి, దాత్రి ఇదిగో ఇవి కాల్చు అని చెప్పి ఇంక అన్ని ఇస్తుంటే అందులో గన్ ఉంటుంది. ఇంకా గన్ని తీసుకొని అలా కాల్చాలనుకుంటుంటే, దాత్రి నువ్వు గన్ ఫైర్ చేస్తున్నావా అని కేదార్ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకలా జగదాత్రి వైపు చూస్తూ ఉంటుంది కౌశికి. జగదాత్రి స్టైల్ కానీ జగదాత్రి మాట విధానం కానీ అన్నీ అన్నీ అచ్చం తనలాగే ఉంటాయి, జేడీలాగే ఉంటాయి. జేడీ జగదాత్రి ఒకటో కాదో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి వెంటనే కౌశికి మెసేజ్ చేస్తుందన్నమాట జేడీకి, హ్యాపీ దీపావళి జేడీ అని. ఇంకా అలా ఫోన్ చూస్తుంది జేడీ. వెంటనే థ్యాంక్ యూ అని టైప్ చేస్తూ ఉంటుంది. ఏంటి, నేను మెసేజ్ చేయగానే జేడీ రిప్లై ఇస్తుంది,
ఇటువైపు జగదాత్రి కూడా ఫోన్లో టైప్ చేస్తుంది. ఇంకా నేను కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏమీ లేదని చెప్పి ఇంకలా కౌశికికి జగదాత్రినే జేడి అనే నిజం తెలుస్తుంది దీపావళి పండుగ రోజున. ఇంకా అప్పుడే కరెక్ట్గా జగదాత్రి వాళ్ళకి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, మీరు మాకు ఒక ఫోటో ఆర్డర్ ఇచ్చారు కదా, దాన్ని మేము రీక్రియేట్ చేశాం మేడం, కాబట్టి రేపు వచ్చి డెలివరీ తీసుకోండి అనడంతో ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. అలా దీపావళి ఫెస్టివల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు జగదాత్రి అండ్ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ ఫోటో షాప్కి వెళ్ళి ఫోటోని తీసుకొస్తారు. ఫోటో ఎలా ఉందో చూద్దామని చెప్పి ఓపెన్ చేసి కేదార్ చూడగానే అందులో సుహాసిని ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. అంటే శ్రీవల్లి శ్రీవల్లి నా సొంత చెల్లెలా అని చెప్పి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట పాపం కేదార్. కానీ కేదార్ ఈ విషయాన్ని ఎందుకని మనకి శ్రీవల్లి చెప్పలేదు అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు జాత్రి అని అంటారు. సరే, ఇది తీసుకొని వెళ్దాం, ఇద్దాం, ఖచ్చితంగా ఈ విషయం తెలిస్తే మావయ్య గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది. కరెక్టే దాత్రి, కానీ అసలు నా చెల్లెల్ని అనాథ శరణాలయంలో వదిలేసింది ఎవరో నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకలా బయలుదేరుతాడనమాట కేడి. జేడి కేడీగా మారి జగదాత్రి కేదార్ ఇద్దరు అనాథ శరణాలయానికి వెళ్తారు. అసలు శ్రీవల్లిని ఎవరు జాయిన్ చేశారు అని అడగడంతో ఆవిడ పేరు జయ అంట, ఆవిడ రీసెంట్గా కూడా వచ్చారని చెప్పడంతో సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. వైజయంతినే స్వయాన శ్రీవల్లిని అనాథని చేసింది అనే నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడి అండ్ కేడి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.